ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఊతిభిः సేదసాదనం. భరతుడనేటువంటి మహారాజు సంసారాన్ని వదిలిపెట్టి అరణ్యాన్ని చేరి భవబంధాలని తెంచుకోవడం కోసం, శ్రీమన్నారాయణని సేవించడం కోసం అరణ్యాన్ని చేరాడు. అక్కడ పసికోనైనటువంటి మృగంతో ఆయన సంబంధ బాంధవ్యాలు ఏర్పడి చివరికి ముసలితనం వచ్చి శరీరాన్ని వదిలిపెట్టి మృగమయందు ధ్యాసతో మళ్ళా మృగముగా జన్మించాడు. మానవులు ఏ కోరికలతో అయితే మరణిస్తారో అదే కోరికలతో మళ్ళా వారికి జన్మ అనేది లభిస్తూ ఉంటుంది. అందుచేత మానవులు ఏం చేయాలి? ఆ కోరికల్ని చంపుకుని అంత్య సమయమైందైనా భగవంతుడిని ధ్యానం చేయడం, భగవంతుడి యొక్క ఆరాధన చేయడం, తద్వారా ఈ మానవ జన్మ మనకి ఎందుకు లభించింది, మానవ జన్మ యొక్క సార్థక్యం ఏమిటి, మానవ జన్మ ద్వారా మనం ఏమి సాధించాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి మానవుడు. ఏదో మానవుడిగా పుట్టాడు, పుట్టినవాడు ఏదో గెట్టగా మానవుడు అన్నట్లుగా మరణించక తప్పదు. మరి నువ్వేం చేసావయ్యా? ఈ శరీరంతో ఏం చేసావు? శుభ్రంగా టైంకి భోజనం చేసి నిద్రపోయి హాయిగా సినిమాలు చూసి షికారులు చూసావా? ఇది కాదు కదా పరమార్థం. నీ యొక్క జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఈ జీవి ద్వారా, ఈ మానవుడి ద్వారా నువ్వు సమాజానికి మంచి చేసావా? భగవంతుడిని సేవించావా? మంచి కర్మలు ఆచరించావా? నిస్వార్థ బుద్ధితో ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ లేనప్పుడు ఈ జీవితానికి సార్థక్యం ఏముంది? ఈ జీవితానికి సార్థక్యం అనేది లేదు. సమాజంలో చాలామంది కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు, కొన్ని లక్షల మంది రోజు మరణిస్తూ ఉంటారు. పుట్టడం మరణించడం సామాన్యమే. కానీ నువ్వు చేసినదేమిటి ఈ సమాజానికి? ఈ సమాజంలో నువ్వు ఏమి చేసావని ఒక ప్రశ్న వేసుకోవాలట. అలా వేసుకున్న నాడు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో చెడ్డ పనులు చేసి ఏదో దుర్యోధనులాగా లేకపోతే వేరే వాళ్ళలా కాకుండా సమాజానికి మంచి ఏమి చేయాలనేటువంటి ప్రశ్న అన్నది చాలా ప్రధానమైనది అన్నారు. అంటూ ఈ భరతుడు మళ్ళా ఆ మృగతృష్ణ వలన మృగముగా పుట్టి తపోజ్ఞానం వలన పూర్వజన్మ జ్ఞానం కలిగిన వాడై, అయ్యో అనవసరంగా లేడిగా పుట్టాను నేను అని బాధపడి తృణాదులను భక్షిస్తూ సదా పరమాత్మయందు మనస్సు పెట్టుకుని మళ్ళా బ్రాహ్మణ వంశంలో పుట్టి జన్మజ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు. ఇతనికి ఈ భరతుడికి ఈ రహుగణ మహారాజుతో సంబంధం ఏర్పడింది. మన ఎపిసోడ్లన్నీ మనం తెలుసుకున్నాం. ఒకరోజు అలా పెడుతుంటే పలకి తక్కువవాడైన వాళ్ళకి పలకి మోసేవాడు ఒకటి కావాల్సి వచ్చింది. వెంటనే ఈ భరతుడు దొరికాడు. భరతుడిని వినియోగిస్తే ఆ భరతుడు యొక్క గొప్పతనాన్ని ఆ రాజు తెలుసుకుని పాదముల మీద పడి స్వామి అని వేడుకుంటే అప్పుడు భరతుడు ఆత్మజ్ఞానాన్ని ఆ రహుగణ మహారాజుకు బోధిస్తూ ఉన్నాడు.
ఏమయ్యా లోకల్లో చాలామంది పుడుతూ ఉంటారు, ఈ జనం ఎలా ఉంటారు, ఈ సంసారం అనేది ఎలా ఉంటుంది? అరణ్యం లాంటిదట సంసారం అంటే. ఈ సంసారం అంటే అరణ్యం. సాగరము ఉంది, అరణ్యం. సంసారం సాగరం అంటారు. కానీ ఈ సంసారం అరణ్యము వంటిది. అరణ్యంలో ఎన్ని ఇబ్బందులు అయితే ఉంటాయో మానవుడు అన్ని ఇబ్బందులు ఉంటాయట. ఈ మానవుడికి పోలుస్తున్నారన్నమాట. అరణ్యం ఒకవైపు పెట్టుకోవాలి, మనం ఈ దేహం, ఈ మానవుడి యొక్క ప్రాణి ఒకవైపు పెట్టుకోవాలి. ఈ ప్రాణిని ఏమి దోచేస్తూ ఉంటాయి? అరణ్యంలో మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి? ఈ సంసారం అనే అరణ్యం అని భరతుడు చాలా చక్కగా ఆ రహుగణ మహారాజుకి చెప్తున్నాడు. ఇంతకీ ఈ విషయాన్ని అయితే ఎవరికి చెప్తున్నారండి? పరీక్షిత్తుకు సుఖమహర్షి చెప్తున్నాడు. అయినా ఆ శ్రీమన్నారాయుడి యొక్క పాద పద్మములు తప్ప ఇంకొక మార్గం లేదు ఈ మానవుడికి. ఆ శ్రీమన్నారాయుడి యొక్క పాద పద్మములు అంటే ఈ లోకంలో జనం వెళ్ళరు. అక్కడేదో మంచి నవ్వుతో కూడినటువంటి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది అంటే అది చూడడానికి 10,000 మంది పెడతారు. అదే భాగవతం, రామాయణం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారు, ఆ శ్రీమన్నారాయణ యొక్క గొప్పతనం చెప్తున్నారు అంటే 100 మంది కూడా అక్కడ ఉంటారు. సహజం అది. ఎంచేత మనం తప్పుపడడానికి లేదు. ఈ కలియుగం కలిపురుషుడి యొక్క ప్రభావం. మనం ఏమనుకుంటాం? అయ్యో అనుకుంటాం, ఏమనడానికి లేదు. ఎవరికి దేని యందు అభిరుచి అయితే అది. మానవుడు ఓ ఊరు వెళ్ళాం, మనం గ్రామం వెళ్ళాం. ఆ గ్రామం వెళ్ళేటప్పటికి ఒకడికి మద్యం సేవించడం అలవాటు. వాడు ఏం చేస్తాడు? వాడు తెచ్చుకునే బాటిల్స్ అయిపోయి మద్యం షాపులు ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటాడు. వాడికి తిండి అంటే ఇష్టం. ఏమంటే ఈ ఊళ్ళో మంచి మంచి హోటల్స్, మంచి మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటాడు. ఇంకొకడు ఉంటాడు, ఆధ్యాత్మికంగా వాడికి దైవ బలం, దేవుడు కావాలి. ఏమంటే ఇక్కడ మంచి మంచి దేవాలయాలు ఎక్కడున్నాయి అని అడుగుతాడు. ఇలా మానవుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వారి అభీష్టం మేరకు ఆయా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అందరూ ఒక విధంగా ఎలా ఉంటారు? ఉండరు అని చెబుతూ భరతుడు, మనం ఇంద్రియాలని జయించి ఈ సంసారం అనే అరణ్యాన్ని జయించినప్పుడే పరమాత్మ మనకి లభ్యమవుతాడు. వీటిల్లో పడినవాడు ఎవరికి లభ్యం అవడు. ఈ సంసారం అనే అరణ్యంలో తిరిగేవాడికి ఎవరు లభ్యం అవుతారంటే వీడికి లభ్యం అవుతారు. ఈ సంసారం అనే అరణ్యం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఈ సంసారం అనే అరణ్యం ఎలా ఉంటుందట? అడవిలో మనకి 3 గుణాలు ఉంటాయి. అందరూ చెప్పేవే: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం ద్వారా దేవతలు అవుతారట. తమోగుణం ద్వారా పశుపక్షాదులు, చెట్లు, చేమలు, ఈ జంతువులు ఇవన్నీ కూడా తమోగుణం ద్వారా వీళ్ళు. రజోగుణం ద్వారా మానవులు కర్మలు ఆచరిస్తూ ఉంటారు. నేను, నాది అనే అహంకారం, గర్వం ఇవన్నీ ఉంటాయి రజోగుణానికి. ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాడు. వీళ్ళకి మానవుడికి అడవికి వెళ్ళాడు అనుకుందాం. మానవుడిలో ఏమి ఉంటాయి? పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఒక బుద్ధి ఉంటాడు. పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో దేన్ని బట్టి ఆడుతూ ఉంటాయి? మనసును బట్టి. ఇది చూడాలి, ఇది వినాలి, ఇది తినాలి, ఇది మాట్లాడాలి, ఇవన్నీ దేన్ని బట్టి? మనసును బట్టి. మనకు లీడర్ ఉంటాటండి, వాడే నాయకుడు, బుద్ధి. మన బుద్ధి ఎటు పెడితే అటు. అక్కడ వెళ్ళామనుకోండి, ఇవి చూడాలి, ఇది తినాలి అని ఇవన్నీ బుద్ధిని బుద్ధ్యానుసారం, ఈ బుద్ధి యొక్క కర్మానుసారం మనకి నడుస్తూ ఉంటాయి వ్యవహారాదులు. మరి అక్కడ అరణ్యంలో వెళ్ళాం మనం,
వెళ్ళేప్పటికి అరణ్యంలోనూ కూడా దొంగలు ఉంటారు, మనల్ని దోచేసేవారు. అరణ్యంలో కూడా బాధలు ఉంటాయండి. ఈగలు, దోమలు, పశుపక్షాదులు, జంతువులు, ముళ్ళు ఇవన్నీ ఉంటాయి. అలా మనకి ఈ సంసారం అనే బాధ, దీంట్లో కూడా బోల్డని సమస్యలు ఉంటాయి. అంచేత ఈ యొక్క జీవుల యొక్క సముదాయం అన్నదే వీళ్ళే వర్తకులు అనుకోండి. ఈ వర్తకులు అరణ్యం పెడితే వారి దగ్గర ధనం ఎలా అయితే దొంగలు దోచేస్తారో, బాగా డబ్బుండండి వర్తకులు అరణ్యానికి వెళ్ళారు, అక్కడ ఏమవుతుంది, దోపిడీ దొంగలు వీళ్ళ వర్తకులరా అని చెప్పి మన ధనాన్ని దోచేస్తూ ఉంటారట. అలాగే ఈ సంసారం అనే దాంట్లో కూడా మనకి దొంగలు ఉంటారు. ఈ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా మనం పుణ్యం చేస్తే దేవతా రూపాలు పొందుతాం, పాపాలు చేస్తే వృక్ష రూపాలు పొందుతాం, మిశ్రమంగా ఉన్నట్లయితే మానవులుగా అనుభవిస్తూ ఉంటాం. అంచేతనే మనకి దీనికి ఒక మాట చెప్పారు చక్కగా, యయేష దేహాత్మమానినాం సత్వాది గుణ విశేష వికల్పిత కుశల సమవహార వినిర్మిత వివిధ దేహావళిభిః వియోగ సంయోగాది అనాది సంసారానుభవస్య ద్వారభూతేన షడింద్రియ వర్గేన సంయోగం. చనిపోయాడు వియోగం. ఇలా మానవుడు పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. వాటి యొక్క గుణముల ద్వారా, వారి చేసినటువంటి పనుల ద్వారా వాడు మళ్ళా ఈ సంసారం అనే చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. అక్కడ అరణ్యంలోనే తిరుగుతూ ఉంటాడు. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు. భగవంతుడు ఏం చేస్తాడు, మాయలో పడేస్తాడు. పాడేసేటప్పటికీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క మాయలో మనం పడిపోయేమో, భగవంతుడిని పూజించాలని కానీ, భగవంతుడిని సేవించాలని కానీ, భగవంతుడి యొక్క కథలు వినాలని కానీ ఏమీ అనిపించదు. ఏమయ్యా అంటే, ఉదాహరణకి ఇప్పుడు లోకల్లో జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి భగవత్ కథలు వినడం, భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడిని సేవించడం అదొక అభ్యాసం. కొన్ని ప్రాంతాల్లో మా వాడికి అలవాటు లేదండి, ఎప్పుడే ఆ వయసు రాలేదండి అంటాడు. ఏమిటి వయసు రావడం? ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. చిన్నపిల్లలకు కూడా భగవంతుడికి దండం పెట్టాలని మనం నేర్పాలి. చిన్నపిల్లలకు కూడా భగవంతుడు, తల్లిదండ్రులు భగవంతుడు పూజ చేస్తూ ఉంటే పిల్లలు కూడా పూజ చేస్తారు. తాత పూజ చేస్తే కొడుకు పూజ చేస్తాడు, కొడుకు పూజ చేస్తే మనవలు పూజ చేస్తారు. తాతయ్య దండం పెట్టకపోతే కొడుకు అసలు పెట్టడు, మనవడు మునిపే పెట్టడు కదా. అందుచేత ఎప్పుడు కూడా అభ్యాసం. మన యొక్క సాంప్రదాయ ఆచార ధర్మాలున్నాయే అనువంశం. తాత ముత్తాతలు అందరూ అలా చేస్తూ ఉంటారు. ఓ ఇంట్లో ఇల్లాలకు గంట వాయించిందనుకోండి, గబగబా దండం పెట్టుకోవడానికి అందరూ పెడతారు. అసలు ఆ ఇల్లాలే గంట వాయించకపోతే దండం పెట్టేవాళ్ళు ఎవరు వెళ్తారు? అసలు భగవంతుడు ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడో ఒక ఏడాది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొస్తే సరిపోతుందా? చాలదు. చిన్నపిల్లలకు కూడా సమయాన్ని బట్టి, సమయం ఎక్కువ ఉంటే గంట, సమయం తక్కువ ఉంటే 10 నిమిషాలు, ఇంకా సమయం తక్కువ ఉంటే 1 మినిట్, 1 నిమిషం ఓం నమః శివాయ శ్రీ మహాగణాధిపతయే నమః అని ఒక్క మాట మనం పిల్లలకి నేర్పలేకపోతే మనం తప్పు. పిల్లలది కాదు, మనది. మనం వాడికి విద్య కావాలని ఇంటర్నేషనల్ పాఠశాలలో మనం వేసి విద్యను నేర్పిస్తున్నాం. దానికోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నాం. వాడు అక్కడ నేర్చుకునేటువంటి మన యొక్క సంస్కారాదులు ఎంతవరకు ఉంటాయి? సనాతన ధర్మాలంటాం, ఏం తెలుస్తాయి? అవన్నీ కూడా మనం తల్లిదండ్రులు నేర్పాలి. సనాతన ధర్మం, ఆచారము, ధర్మాలు ఇవన్నీ కూడా. లేకపోతే వాడికి ఏమీ ఉండదట. వాడు దండం పెట్టాలని అనిపించదట వాడికి. ఇది భాగవతంలో చెప్పే విషయం. భగవంతుడి యొక్క ఆరాధన, సేవ, మనస్సుతో పూజ చేయడం ఇవేమీ వాడికి రావు. అసలు ధర్మ మార్గం వైపే వాడు వెళ్ళడు.
ధర్మ మార్గాన్ని వాడు వినియోగించుకోడు. మరి ఏంటి, ఎంత ప్యాకేజీ, ఎంత ధనము, ఎంత డబ్బు సంపాదించాం అన్నది అది. వాడు సంపాదించిన ధనము ఏం చేస్తాడయ్యా? ధర్మ మార్గం వైపు వినియోగించకుండా అధర్మ మార్గం వైపు వినియోగిస్తాడు. ధర్మ మార్గం ఏమిటి, అధర్మ మార్గం ఏమిటి? భగవంతుడి యొక్క సేవ, దానము, ధర్మం. దానం భోగో నాశాత్ తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయ గతిర్భవతి అన్నారు. ధనం అనేది దానం చేయడానికి వినియోగించాలయ్యా. లేదా తాను అనుభవించు, తప్పేమీ లేదు. మొత్తం అంతా అనుభవించడానికి కాదు, దానం చేయడానికి. చేత మానవుడు ధర్మము అధర్మ మార్గాల రెండిట్లో ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి, ధర్మ మార్గం అంటే ఏమిటి? దానం చేయడం, ధర్మం చేయడం, ఇహలోక పరలోకాలకి తనకి పుణ్యాన్ని సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా మానేస్తాడు మానవుడు. ఇంచేత విషయవాంఛల యందు లోనయ్యాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, క్షేత్రాలకు వెడుతూ ఉంటారు జనాలు. విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది చూడాలి, ఇది చూడాలి, ఆ మంచు కొండలు చూడాలి, ఈ విమానాల్లో వెళ్ళాలి. తన ధనాన్ని తాను సుఖంగా అనుభవించడం కోసం ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎదరవాడికి మళ్ళీ ఏమి సహాయం చేయరు. ఏమంటే అక్కడ ఏదో మంచి కార్యక్రమం చేస్తున్నాం, 10 మందికి భోజనం పెడదాం, 10 రూపాయలు ఉండే, అభిప్రాయం కుదరదు. మంచి హోటల్లో మంచి టిఫిను ఎంతైనా సరే, తన గృహానికి ఎంతైనా సరే, ఇంటీరియర్ డెకరేషన్ ఎంతైనా సరే, ఇలా తాను సుఖానికి తాను చల్లగాలి, ఏసీ, ఇంద్రభవనము, మంచి కంఫర్ట్ కారు, సుఖము, అనుభవము, మంచి ఫుడ్డు, మంచిలాగా ఇలా ప్రతిదీ కూడా కాస్ట్లీ 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 అంటూ ప్రతి ఒక్కడు తాను అనుభవించడానికి ధనాన్ని వినియోగిస్తాడు. ఇదే అధర్మ మార్గము. ఇదే విషయ వాంఛలకు లోనవడం అంటే ఇదే. నీకోసం నువ్వు వినియోగించుకుంటావు, ఇతరులకు పెట్టడానికి కాదు. ఏ విధంగా ఇది న్యాయం? ఈ విషయ వాంఛలకు లోనవుతూ మానవుడు ఇలా నివసిస్తూ ఉంటాడు. శాస్త్రమ ఉచిత విషయ భోగాల్ని వినియోగిస్తూ ఉంటాడట మానవుడు. గృహస్థాస్త్ర విషయ భోగాల్ని అనుభవిస్తూ ఉంటాడు. అథచ ఏం చేస్తాడయ్యా? యత్ర కౌటుంబికాదారాపత్యాదయ నామ్నా కర్మణ ఉరోక శృగాల ఏవ అనిచ్ఛితోపి కదర్స్య కుటుంబిన వరణకవతు సంరక్ష్యమానం మిషతోపి హరంతి. చాలా విశేషం. ఈ మానవుడు డబ్బు సంపాదిస్తూ కోటీశ్వరుడు అవుతాడు. కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. కొడుకులకి, మనవలకి, అందరికీ సంపాదిస్తాడు పాపం వీడు. ఈ గృహంలో ఉన్నటువంటి వారు ఏమంటే ఎప్పుడు ఒకలాగే ఉంటామా? బాల్యము, యౌవనము, కౌమారము, ఇవన్నీ దశలు వస్తూ ఉంటాయి. బాల్యావస్థ, కౌమారావస్థ, ఇవన్నీ. వార్ధక్యావస్థ కూడా వస్తుంది కదండి. బాగా ధనవంతులు చూసాం, 90 ఏళ్ళు 80 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు. ఆ తాళాలు తీసుకుని ఆ బీరువాలో వాళ్ళు ఎక్కడ పెట్టారో మర్చిపోతారు. ఆ డబ్బు తీయడానికి, ఆ తాళాలు తీయడానికి కూడా ఓపిక ఉండదు. వాళ్ళు కూర్చుని పట్టరారా, 1,00,000 పట్టరా, 10 లక్షలు పట్టరా, 5 లక్షలు పట్టరా అంట. వాళ్ళు 1,00,000 వీడికి ఇస్తారు, 4 లక్షలు వాళ్ళు అట్టుకుపోతారు. చివరికి అయ్యగారు దాంట్లో డబ్బు లేదు అంటారు. ఈ ధనాన్ని ఎవరు లాగేసుకుంటారయ్యా? అడవిలో ఉన్న వ్యాపారం చేసేవాళ్ళు దొంగలు లాగేసుకుంటారు. మైన్లో ఇంకా ఉంటారు, తోడేళ్ళు, నక్కలు, ఇవన్నీ ఉంటాయి కదా. అటువంటి వారట భార్య, పిల్లలు, వీళ్ళంతా కూడా. భార్య, పుత్రులు, కుటుంబ సభ్యులు తోడేళ్ళు వలె, నక్కల వలె డబ్బులు లాగేసుకుంటారు. ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వో అంటారు. ఎప్పుడో ఇవ్వడం ఎందుకు, ఇప్పుడే ఇచ్చేయి, అనుభవించాలంటారు.
ఈ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ అంటారు. నాకెందుకు పెట్టట్లేదు, మీ దగ్గర బోలని డబ్బు ఉంది కదా, నా దగ్గర లేదు, నువ్వు పెట్టు అంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ ధనాన్ని లాగేసుకుంటారట, తోడేళ్ళు నక్కల వలె. అంచేత మానవుడు దీని గురించి ఎక్కువ ఆశ్రయించకూడదయ్యా. గృహస్థాశ్రమ దుష్కర్మల్ని నివారణ చేస్తూ ఉంటారు కొంతమంది. గృహస్థాశ్రమంలో కొన్ని దుష్కర్మలు ఉంటాయి. అంటే చేయకూడని పనులని మానేసి నిక్కర్చగా ఉండాలి, దైవ ప్రార్థన ఉండాలని వాడు పాపం భగవంతుడిని ఆరాధిస్తూ 1 ఏడాదో 6 మాసాలు వాడు కాలక్షేపం చేస్తాడు. మైండ్లో మళ్ళా సమస్యలు వస్తాయి. పొలంలో గడ్డి దుమ్ములు ఉంటాయి, కొన్ని కలుపు మొక్కలు, అవి తీసేస్తారు, మళ్ళీ కలుపు మొక్కలు వస్తాయి. మానవుడికి భగవంతుడిని ఆరాధించాలని అనుకుని ఒక నియమనిష్టలు పెట్టుకున్నప్పటికీ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు నివారిస్తాడు, మళ్ళా సమస్యలు వస్తాయి, మళ్ళా నివారించాలి. ఈ కలుపు మొక్కలు ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటాయో అటువంటి కలుపు మొక్కల్ని మనం ఎలా అయితే నివారిస్తూ ఉంటామో మానవుడు కూడా ఈ యొక్క కలుపు మొక్కలు నివారించాలి. మానవుడు గంధర్వలోకంలో బతుకుతూ ఉంటాడు, ఊహాలోకం. ఈ ఊహాలోకంలో బతుకుతూ నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అంటూ అసలైన లోకం మర్చిపోతాడు, అసలైన విష్ణుపదం మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు మానవుడు. స్త్రీ సాంగత్యంలో పడిపోతాడు, ఈ ఇంద్రియాలని జయించలేడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది గుణాలని జయించలేడు. చివరికి ఈ యొక్క శరీరం నిస్సత్తు అయిపోతుంది. ధనమా, భార్యాపిల్లలందరూ లాగేసుకుంటారు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో మా నాన్న ఇలా చేసేవాడు, మా అమ్మ ఇలా చేసేది, మా తాత ఇలా చేసేవాడని పితృదేవతల్ని స్మరిస్తూ ఉంటాడు. అప్పుడు మానవుడు బాధపడిపోతాడు, అయ్యో నా దగ్గర డబ్బుంది వినియోగించలేకపోయానే, నా దగ్గర డబ్బుంది ఒక మంచి కార్యక్రమానికి చేయలేకపోయానే అని ఎప్పుడు చనిపోయే ముందర ఆలోచిస్తాడు. ఉపయోగం ఏముందయ్యా మహానుభావ. చేత ఓ రహుగణ మహారాజా, ఇవన్నీ కూడా మిథ్యా భోగములను విడిచిపెట్టి విషయవాంఛలను వదిలిపెట్టి ఆ పరమేశ్వరుడు యందే ధ్యానము చేస్తూ ఈ యొక్క శరీరమాన్ని త్యజిస్తే ఉత్తమమైనటువంటి లోకం వస్తుంది. ఆ విష్ణు పదాన్ని మనం పొందగలం. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో దైవాన్ని చూస్తూ సదా విష్ణునామాన్ని చేస్తూ ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ నీ యొక్క భగవంతుడిచ్చినటువంటి సంపదల్ని వినియోగం చేస్తూ సత్కర్మాచరణ చేస్తూ పునరావృత్తి రహిత విష్ణు పదాన్ని పొందడానికి చాలా జన్మలు ఎత్తవలసి ఉంటుంది నాయన. ఒక జన్మలోనే విష్ణువు మనకు లభించడు. పుణ్యం ప్రాప్తించడం కోసం సదా విష్ణువునే ధ్యానం చేస్తూ ఉండాలి మహారాజా. ఆత్మ ఎప్పుడూ పవిత్రమైనది. ఈ ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఆ పరమాత్మను పొందడానికి తహతహలు పడాలి. ఆ స్వామి యొక్క దర్శన భాగ్యం కోసం మనం తహతహలాడాలయ్యా. అటువంటి మానవ జన్మ ఉత్తమమైన జన్మ. ఈ జన్మను మనం వినియోగించుకోవాలి రాజా అని భరతుడు రహుగణ మహారాజుకి యొక్క జ్ఞానాన్నంతా చెప్పాడు. మనం కూడా యథాశక్తిగా తెలుసుకున్నాం. మరి రేపటి నుంచి ఈ పంచమ స్కందంలోనే ఇంకొక మంచి విషయాలు ఉన్నాయి. ఆ మంచి ఉపాఖ్యానాలు కూడా మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. అంటే ఎవరైతే భరతుడి యొక్క పవిత్రమైన గుణములు యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్య శరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమ ఇత్యుదారం హాస్యన్మృగత్వమపి య సముదాజహారా. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ భగవంతుడి యొక్క ఆ భరతుడి యొక్క పవిత్రమైనటువంటి గుణాల్ని కర్మల్ని ఎవరు వింటారో వారికి పుణ్యం లభిస్తుందయ్యా.
శుభప్రదమైనటువంటి ఆయన యొక్క వృత్తాంతం వింటే చాలు మన ఇంటిలో శుభ పరంపర ఏర్పడుతుందయ్యా. మానవుడికి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలుగుతాయి. సదా మానవుడు భగవంతుడి వైపు మళ్ళడానికి ఈ భరతుడి యొక్క వృత్తాంతం ఒక నిదర్శనమయ్యా. ఈ వృత్తాంతం వింటే చాలట మనం మోక్షాన్ని కూడా పొందుతామట. అటువంటి భరతుడి యొక్క చరిత్ర చాలా శ్రేయోదాయకమని మనకి సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్పారు. అంచేత మీరు అందరూ కూడా ఎప్పుడు మనసు బాగోలేకపోతే అప్పుడు ఈ భరతుడి యొక్క చరిత్ర 5 ఉపాఖ్యానాలు మనం 6 చెప్పాం. ఇవన్నీ కూడా చాలా చక్కగా వినండి. వింటే తప్పనిసరిగా మన మనస్సు చాలా పవిత్రతగా ప్రశాంత వాతావరణంగా ఉంటుందని తెలియజేస్తూ ఆ భరతుడి యొక్క అనుగ్రహం ఆశీస్సులు. ఇంచేత భరతుడు కూడా పరమ భాగవతోత్తముడు, ఆయన యొక్క ఆశీస్సులు, అలాగే ఆ వాసుదేవుడి యొక్క ఆశీస్సులు మనకందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ భరతోపాఖ్యానం మరి ఈ రోజుతో మరి సమాప్తం అవుతోంది. అందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ గోవింద 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 అని స్మరించుకుని ఈ యొక్క ఉపాఖ్యానాన్ని మనం ఆపుదాం. మరి ఈ భాగవతాన్ని మీరు 10 మందికి మీరు వింటూ 10 మంది చేత వినిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మనం రేపు మంచి విశేషంతో కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.